సినిమాలో సప్తగిరి ఇంట్రడక్షన్ రేసు గుర్రం డిఫరెంట్గా ఇచ్చారు, బాగుంది, మంచి పేలింది సినిమాలో కూడా. అదేంటి ఆ రేసు గుర్రంలో ఒరిజినల్ క్లిప్ వాడుకొని తీసారా, మీరు ఇన్సర్ట్ చేశారా, ఎలా క్రియేట్ చేసాం సార్? అగైన్ అదే 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 షాట్ కదా వాడింది రేసు గుర్రం. అదే సార్, అదే అక్కడ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఒక సుడిగాలిలాగా ఎంటర్ అవ్వాలి మన సినిమాలో, వచ్చి వెళ్ళిపోవాలి, ఏదో కొత్త ఎంట్రీ ఇవ్వాలి, ఏది ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనలో. అంటే కామెడియన్కి రకరకాలుగా కారుల్లో ఎంట్రీస్ ఇస్తారు, బైకుల్లో ఎంట్రీ ఇస్తారు. సో కొత్త ఎంట్రీ ఏమి ఇద్దామన్న ఆలోచనలో నాకు చాలా ఇష్టమైన ఎంట్రీ రేసు గుర్రం సినిమాలో అల్లు అర్జున్ గారు వచ్చేది. సో అట్లానే వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాం. కానీ ఆ ఫుటేజ్ అనేది చాలా కష్టం, దొరకటం అనేది చేయాలంటే చాలా, మా చిన్న సినిమాకి చాలా కష్టం. కానీ నాకున్న పరిచయంలో నాకు ఠాగూర్ మధు గారు కూడా నాకు బాగా పరిచయం. సో ఆయనకి కాల్ చేశాను సార్. ఆయనకి కాల్ చేసి, అన్నయ్య నాకు ఇలా చిన్న సినిమా చేస్తున్నాను, రేసు గుర్రంలో అల్లు అర్జున్ గారి షాట్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ నాకు అవసరం ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే గుర్రాలని సెపరేట్ గా షూట్ చేస్తారు, అల్లు అర్జున్ గారిని సెపరేట్ గా. వాళ్ళు అది ఒరిజినల్ గా షూట్ చేసింది, వాళ్ళు షూట్ చేసింది నాది, లేదా వాళ్ళు ఎక్కడైనా క్లిప్ తీసుకున్నారు? లేదు, అది షూట్ చేసిందే సార్ అది. సో షూట్ చేయకపోతే అది రాదు, క్లిప్ లో అసలు ఎక్కడ లేదు. మేము మొత్తం వెతికాం. మా సీజీ డిపార్ట్మెంట్ మాకు ఎఫెక్ట్స్ స్టూడియో వర్క్ చేశారు, అలాగే జెమినీ విఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. వీళ్ళిద్దరు చాలా అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర చూస్తానే ఉన్న రీసెర్చ్ చేశారు, ఎక్కడ దొరకట్లా ఆ క్లిప్స్. మేము రియల్ గా షూట్ చేయాలి, రియల్ గా అన్ని గుర్రాలు పెట్టి షూట్ చేయాలంటే చాలా కష్టము. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఠాగూర్ మధు గారితో మాట్లాడానో వెంటనే నల్లమలపు బుజ్జి గారికి చెప్పి, ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ రేస్ గుర్రం కాబట్టి, చెప్పగానే అయ్యో భలేవాడివే, చిన్నవాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని చెప్పటం. అది వచ్చేసి జెమినీ విఎఫ్ఎక్స్ వాళ్ళ దగ్గర వాళ్ళే ఆ షాట్ చేసింది అనమాట ఫర్ రేస్ గుర్రం. కంటెంట్ రా ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంది, నాకు పర్మిషన్ ఇచ్చారు యూజ్ చేసుకోమని. అప్పుడు ఆ గుర్రాలు ఏదైతే వాళ్ళు లైక్ మేము షూట్ చేయకపోయినా కూడా గుర్రాలు మాకు ఇవ్వడం వల్ల గ్రీన్ మ్యాట్లో, మేము సప్తగిరిని గ్రీన్ మ్యాట్లో షూట్ చేసింది అక్కడ మరిచేసాం. యాజ్ ఇట్ ఈజ్ మీరు చూస్తే ఇంకా అల్లు అర్జున్ గారిది ఎలా అయితే ఎంట్రీ ఉంటుందో సప్తగిరిది ఉంటుంది. నాకైతే సప్తగిరి కాల్ చేసి, డార్లింగ్ నేను చాలా చాలా హ్యాపీ, నా దానికి కాగితాలు చల్లుతున్నారంట ఒక హీరో లాగా, అసలు నా లైఫ్లో ఇంత ఎంట్రీ నేను చూడలేదంట అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారంట. దట్ ఈస్ నాకు చాలా హ్యాపీ. నా పేరు యూజ్ చేసుకొని ఈవెంట్స్ చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు, యూట్యూబ్లో పెట్టి సంపాదించుకుంటున్నారు, రకరకాల ప్లేసెస్లో పరోక్షంగా ఇండైరెక్ట్గా ఓంకార్ అనే ఇమేజ్ని యూజ్ చేసుకుని వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం అనేది నిజంగా నా వల్ల వాళ్ళు అన్నం తింటున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి.